హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. పార్టీలన్నీ బలాబలాలు బేరీజు వేసుకుంటూ వ్యూహాలు రచిస్తున్నాయి. అసలు నగరంలో ఎవరికెంత బలం ఉంది, ఎవరు నిలబడతారు, ఎవరు తప్పుకుంటారు? హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ మొదలైంది. రాష్ట్ర రాజధానిలో జరిగే ఎలక్షన్ కావడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎమ్మెల్సీని దక్కించుకునే నగరంపై మరింత పట్టు పెంచుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలో మొత్తం 80 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఎంపీలు అసదుద్దీన్, కిషన్ రెడ్డితో పాటు 4 రాజ్యసభ సభ్యులు, 15 మంది ఎమ్మెల్యేలున్నారు. నగరంలో 14 మంది ఎమ్మెల్సీలున్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం చెబుతోంది. వీరందరినీ కలిపితే 115 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం ఓటర్లలో ఎంఐఎం కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీతో కలిపి ఆ పార్టీకి 52 మంది బలం ఉంది. బీజేపీకి 17, బీఆర్ఎస్ కు 14, కాంగ్రెస్ కు 7 కార్పొరేటర్లున్నారు. బీజేపీకి 1 ఎంపీ, 1 ఎమ్మెల్యే ఉన్నారు. బీఆర్ఎస్ కు 5 ఎమ్మెల్యేలు, అధికార కాంగ్రెస్ కు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. నగర పరిధిలో ఉన్న ఎమ్మెల్సీల లెక్క పక్కాగా తేలితేనే మొత్తం ఓటర్లు ఎంతమందన్న దానిపై స్పష్టత వస్తుంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ సమరం ప్రధాన పార్టీలకు సవాల్గా మారింది. ఇటీవల గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఆయా స్థానాల్ని బీజేపీ దక్కించుకుంది. కానీ నగరంలో బీజేపీకి తగినంత బలం లేకపోవటం మైనస్. బీజేపీ బీఆర్ఎస్ తో కలిస్తే ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి ఛాన్సే లేదని కమలదళం తేల్చి చెప్పేస్తోంది. ఇక బీఆర్ఎస్ పరిస్థితి అటు ఇటుగా కాకుండా ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంది. బీఆర్ఎస్ పోటీలో లేకపోవటం బీజేపీకి కలిసొచ్చింది. అధికార పార్టీని కాదని గ్రాడ్యుయేట్లు బీజేపీకి పట్టం కట్టారు. అయితే ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుని బీజేపీకి పరోక్షంగా సహకరించిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ ఎన్నిక కత్తి మీద సాములా మారింది. ఈసారి గెలిచి గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటమి నుంచి బయటపడాలని ఆరాటపడుతోంది. అయితే మిత్రపక్షం ఎంఐఎం ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తోంది. తగినంత బలం ఉండటం కూడా ఆ పార్టీకి కలిసొస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో 1 ఇవ్వాలని ఎంఐఎం కోరితే కాంగ్రెస్ తిరస్కరించింది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఎంఐఎం ఏకగ్రీవంగా గెలిచి పెద్దల సభలో అడుగు పెట్టనుంది.